అందరూ కైట్స్ ఎగరేసారా? సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? ఓకే. ఈ చాలా మంది కొందరు చైనా మాంజతో కూడా కైట్స్ ఎగరేసారు. మీరు ఎవరైనా ఎగరేసారా? ఎగరేలేదా? ఓకే. సంక్రాంతి తర్వాత కూడా సంక్రాంతికి ఎగరేసిన కైట్స్ కొందరు కట్ చేస్తారు కదా, ఆ కట్ అయిన ఎగిరిపోయి చెట్ల పైన వైర్ల పైన పడి ఉంటాయి కదా, ఇట్లా గాల్లో వేలాడుతుంటాయి అక్కడక్కడ. మొన్న ఒక 2 days బ్యాక్ కూకట్పల్లి ఏరియాలో ఒక చిన్న పాప 5 years పాప ఆడుకుంటూ పోతుంటే అమ్మాయికి మెడకు తగిలేసి అమ్మాయి చనిపోయింది. తెలుసా? రీజన్ ఏంటంటే ఎప్పుడో ఎగరేసిన కైట్ ఆ దారం పడి చనిపోయారు. ఇదాన్ని మనం తగ్గించాలంటే మన ఏరియాలో ఎక్కడైతే కైట్స్ ఆల్రెడీ తెగిపోయి రోడ్ల మీద వేలాడుతున్నాయో మనందరం బాధ్యతగా తీసుకొని తలా కొన్ని తీసేద్దామా? మీ స్కూల్ చుట్టుపక్కల అన్ని తీసేస్తారా? మీ స్కూల్ పక్కన మీ ఇంటి దగ్గర అన్ని తీసేస్తే మనము ఏరియాలో ఈ పొల్యూషన్ తగ్గిస్తాం. ఎవరికి బర్డ్స్ కానీ మనుషులకు కాకుండా ప్రాబ్లం కాకుండా హెల్ప్ చేద్దామా? చేద్దాం కదా. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఏరియాలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి కైట్స్ తెగిపోయినాయి దారాలతో చైనా మాంజతో తీసేసి పక్కన పడేయడం, కాల్ చేయడం వల్ల ఎవరికి ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఇది నాకు సంబంధం లేదు కాకుండా అందరు మన బాధ్యతగా, ఇది రేపు మనకు ప్రాబ్లం కావచ్చు, మన పిల్లలకు కావచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా కావచ్చు. సో ఇది జరగకుండా అందరం బాధ్యత తీసుకొని ఈ 2-3 days లో మన ఏరియాలో అన్ని కైట్స్ కట్ అయిన కైట్స్ అన్ని తీసేసి వాటిని ఒక జాగ్రత్త ఒక మూల తీసేసి కాల్ చేస్తే ఎవరికి డ్యామేజ్ కాకుండా అట్లా చేద్దామా? సో మీరందరూ సైబరాబాద్ పోలీస్ తో చేతులు కలిపి పని చేస్తారా? సో మీరందరూ మా జీడిమెట్ల పోలీస్ సపోర్ట్ చేస్తారు కదా? ఓకే రైట్. ఈరోజు మీరు ఎన్ని చేస్తారో రేపు పొద్దున మీ టీచర్కి ఇస్తే మీ టీచర్ వాళ్ళు మాకు సబ్మిట్ చేస్తారు ఎన్ని కలెక్ట్ చేస్తారో. చేద్దామా? ఓకే, థ్యాంక్ యూ. ఇదందరూ ఈ ఉద్యమంలో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. ఇట్లు మీ గడ్డం మల్లేష్, ఇన్స్పెక్టర్, జీడిమెట్ల పోలీస్ స్టేషన్.